అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అవుతారా? ఇటీవలి కాలంలో ఈ ప్రశ్న చాలా చర్చనీయాంశంగా మారింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇటీవల ట్రంప్ 6 నెలల కాలంలో సగటున నెలకు ఒక శాంతి ఒప్పందం లేదా సీజ్ ఫైర్ చేశారని పేర్కొన్నారు. ఇందులో భారత్, పాకిస్తాన్, థాయిలాండ్, కంబోడియా మధ్య సంఘర్షణలు ముగించినట్లు కూడా ఆమె చెప్పారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, పాకిస్తాన్, కంబోడియా ప్రభుత్వాలు ట్రంప్ ను నామినేట్ చేయాలని ప్రకటించాయి. మరి ట్రంప్ కు నోబెల్ బహుమతి రావడం సాధ్యమేనా? నోబెల్ ప్రైజ్ నామినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? దేశాలు నామినేట్ చేయొచ్చా? స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ తన సంపదలోని మెజారిటీ భాగాన్ని పక్కన ఉంచి దాని మీద వచ్చే వడ్డీని మనుషులకు అత్యంత మేలు చేసే ఆవిష్కరణలకు, శాంతి స్థాపనకు కృషి చేసిన వారికి పంచాల్సిందిగా చనిపోయే ముందు తన వీరునామాలో రాశారు. అంతేకాదు, నార్వే పార్లమెంట్ నియమించిన 5 సభ్యుల కమిటీ ఈ బహుమతికి అర్హులయ్యే వారిని ఎంపిక చేయాలని కూడా ఇందులో పేర్కొన్నారు. ఈ కమిటీని నార్వేజియన్ నోబెల్ కమిటీ అంటారు. నామినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? నోబెల్ బహుమతికి నామినేషన్ ప్రక్రియ సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది. నార్వేజియన్ నోబెల్ కమిటీ అర్హులైన వ్యక్తుల నుండి నామినేషన్లను ఆహ్వానిస్తుంది. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కొన్ని సంస్థలు, బోర్డుల డైరెక్టర్లు, సభ్యులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, నార్వేజియన్ నోబెల్ కమిటీ మాజీ సభ్యులు ఇలా కొంతమందికి మాత్రమే నామినేట్ చేసే అర్హత ఉంటుంది. జనవరి 31 వరకు నామినేషన్లు సమర్పించాలి. ఈ గడువు తర్వాత కమిటీ మొదటి సమావేశంలో అదనపు నామినేషన్లను యాడ్ చేసే ఛాన్స్ ఉంది. 2025లో 338 మంది అభ్యర్థులు నామినేట్ అయ్యారు. వీరిలో 244 మంది వ్యక్తులు, 94 సంస్థలు ఉన్నాయి. నామినేషన్ల జాబితా 50 సంవత్సరాల వరకు రహస్యంగా ఉంచబడుతుంది. కాబట్టి నామినేటర్లు తమ నామినేషన్లను వెల్లడించినప్పుడు మాత్రమే వాటి గురించి తెలుస్తుంది. నామినేషన్లు సమర్పించిన తర్వాత నోబెల్ కమిటీ వాటిని సమీక్షించి షార్ట్ లిస్ట్ ను సిద్ధం చేస్తుంది. ఈ షార్ట్ లిస్ట్ లోని అభ్యర్థులను నార్వేజియన్ కమిటీ సభ్యులు, అంతర్జాతీయ నిపుణులు పరిశీలిస్తారు. సెప్టెంబర్ నాటికి కమిటీ సాధారణంగా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటుంది. అది సాధ్యం కాకపోతే సాధారణ మెజారిటీ ఓటు ద్వారా విజేతను ఎంచుకుంటుంది. అక్టోబర్ మొదటి వారంలో విజేతను ప్రకటించి డిసెంబర్ 10న ఓస్లో సిటీ హాల్లో అవార్డు ప్రదానం చేస్తారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ ను నామినేట్ చేసినట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్, కంబోడియా ప్రభుత్వాలు కూడా అదే ప్రకటించాయి. వీళ్ల నామినేషన్లు చెల్లుతాయి. కానీ నామినేషన్ అనేది మొదటి దశ మాత్రమే. నామినేట్ చేసినంత మాత్రాన అవార్డు వచ్చినట్టు కాదు. నామినేట్ అయిన వ్యక్తి లేదా సంస్థ నోబెల్ తన వీరునామాలో పేర్కొన్న ప్రమాణాలను అందుకోవాలి. అంటే ట్రంప్ విషయంలో దేశాల మధ్య శాంతి నెలకొల్పడం, భారత్, పాకిస్తాన్, థాయిలాండ్, కంబోడియా సంఘర్షణలను తానే ముగించినట్లు ట్రంప్ చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటనేది ఆధారాలతో ధృవీకరించబడాలి. ముందుగా చెప్పుకున్నట్లు కమిటీ నామినేషన్లు నిశితంగా పరిశీలిస్తుంది. పాకిస్తాన్ ట్రంప్ కు సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇండియా మాత్రం ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనలను పార్లమెంట్ సాక్షిగా తిరస్కరించింది. అలాగే ట్రంప్ తన నామినేషన్ గురించి తరచూ బహిరంగంగా మాట్లాడడం, ఇతర నాయకులు అతనిని నామినేట్ చేయడం వంటివి రాజకీయ ఉద్దేశాలతో కూడినవిగా కనిపిస్తున్నాయి. గతంలో మహాత్మా గాంధీ 1937, 1938, 1939, 1947, 1948లో నామినేట్ అయ్యారు. కానీ బహుమతి గెలవలేదు. 1939లో స్వీడిష్ పార్లమెంట్ సభ్యుడు ఎరిక్ బ్రాండ్ హిట్లర్ ను సాటిరికల్ గా నామినేట్ చేశాడు. కానీ తర్వాత ఆ నామినేషన్ ను విత్డ్రా చేసుకున్నారు. 1973లో హెన్రీ కిస్సింజర్ లేడెక్ తో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నప్పుడు ఇద్దరు కమిటీ సభ్యులు నిరసనగా రాజీనామా చేశారు. 1994లో యూసర్ అరాఫత్, షిమోన్ పెరెస్, ఇట్చాక్ రబీన్లకు బహుమతి ఇవ్వడం కూడా వివాదానికి దారితీసింది. దీన్ని బట్టి నోబెల్ ప్రైజ్ పొందడం ఎంత కష్టమో స్పష్టంగా తెలుస్తోంది. మరి ట్రంప్ నోబెల్ ప్రైజ్ కు సెలెక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి.